మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ స్థలము మీది, సమయం మీరు ఇచ్చినది, సమస్తము మీ వశంలో ఉన్నది. నీ ప్రియకుమారులు, ఆప్తులు, తరతరాలు జ్ఞాపకం ఉంచుకునేటువంటి నేస్తం కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ స్థలమందు మీ కనుదృష్టి ఉంది. మా మొర ఆలకించువాడవు మీరే తండ్రి. ఈ యొక్క ప్రశస్త దినమున మీ సంగతులు మాకు చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించుని నామమును. వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిను వేడుకొందును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించుని నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడా నింపనిలలో నెవనికి సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించుని నామమును. వృజనము ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ దక్కదు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. దేవుని మహాకృప వలన ఇక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను గురించి వ్రాయబడినటువంటి మాట ప్రవచనం. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఇది చాలా అతి కొద్ది మంది జీవితాల్లోనే జరుగుతూ ఉంటుంది. కీర్తిశేషులు, సాక్షిశేషులు అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో పరిశీలిస్తే వారిది సంతోషకరమైన జన్మ. ఆ పుట్టుక చాలా సంతోషకరం. ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏమిటంటే డిలైట్ఫుల్ బర్త్, సంతోషకరమైనటువంటి జన్మ. ఎందుకు? దానికి 4 కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఒక వ్యక్తి జన్మించటం, జీవించటం, మధ్యలో పనిచేయటం, తన ప్రయాణాన్ని ముగించటం, ఈ 4 ఘట్టాలు పరిశీలన చేస్తే వారిది సంతోషకరమైన జన్మ అనటానికి 4 ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే అక్కడ ప్రభువు మొదటిగా వారు దేవుణ్ణి కలిగి జీవించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్, ద గాడ్. దేవుడు లేకుండా ఏదీ లేదు. సుఖ సంతోషాలకు కారణభూతుడు ఆయన, రక్షణకర్త, సృష్టికర్త, ఆదరణకర్త ఆయన. రాజశేఖర రెడ్డి గారి జీవితంలో దేవుణ్ణి ముందు పెట్టుకునేవారు ఆయన. ఆయన యొక్క ఎప్పుడు కూడా అంటే పరిశుద్ధత ఉన్న చోట ప్రభు నివసిస్తాడు, ప్రభు నివసించిన చోట ప్రజలందరూ ప్రహర్షిస్తారు. దేవుని వాక్యాన్ని కలిగి ఆయన ముందుకు వెళ్ళేవారు. ఒకవేళ హృదయంలో దేవుడు ఉండి పని చేస్తే ఆ పని ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. దానికి కారణం ఆయన దేవునికి ప్రథమ ప్రాధాన్యతని త్రిప్పుట. ఎవరు అవిధేయులుగా ఉన్నారో వారు నీతిమంతుల జ్ఞానం వైపు త్రిప్పటానికే ఆయన జన్మించి ఉన్నారు. దట్ మీన్స్ మూడవది ఏమిటంటే అవేర్నెస్. అందరికీ అవగాహన కలిగించారు. చీకట్లో ఉన్న వారికి వెలుగులోనికి తీసుకొచ్చారు. చెడ్డ పరిస్థితుల్లో ఉన్న వారిని మంచి పరిస్థితికి తీసుకొచ్చారు. పతనావస్థలో ఉన్న వారిని ప్రగతి వైపు నడిపించారు. కష్టంలో ఉన్న వారికి సుఖం ఈ విధంగా కలుగుతుంది అని ఆయన ముందుండి నడిపించారు, అవేర్నెస్ కలిగించారు. చాలామందికి ఈరోజు అవగాహన తక్కువగా ఉంది. ఎందుకంటే అవేర్నెస్ కలిగించినప్పుడు, ఆ యొక్క పరిజ్ఞానం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ప్రహర్షిస్తారు. వారి జీవితం 75 వసంతాలు పూర్తయినాయి. సంతోషకరమైనటువంటి జన్మగా, మరపురాని మరువలేనటువంటి మహానేతగా, చిరస్మరణీయులుగా ఉండిపోయారు. అందుకనే వారిని కీర్తిశేషులని మాత్రమే కాకుండా సాక్షిశేషులు కూడా అంటారు. అంటే గొప్ప సాక్ష్యాన్ని వారు మిగిల్చి వెళ్ళారు ఈ భూమి మీద. ఆయన అనేకులకు అవేర్నెస్ కలిగించారు. చెడు పరిస్థితుల్ని తీసివేశారు.
బీదరికం నుంచి మీరు అలా ఉండుట నాకు ఇష్టం లేదు అన్నారు. ఏ విధంగా వారు బాగుపడాలో, మీరే కాదు మీ పిల్లలు కూడా బాగుపడాలని ఒక ప్రగతి బాటలోనికి వారు నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. సో వారిది సంతోషకరమైన జన్మ అనటానికి అవేర్నెస్ కలిగించటం మరొక కారణం ప్రియులారా. 4వది చివరి కారణం ఏమిటంటే, అక్కడ రాయబడినటువంటి మాట, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడై ముందుగా వెళ్ళుట. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపు ముందుగా వచ్చిన ఆయన బాప్తిస్మమిచ్చి యోహాను. వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వముననచును సర్వము నెరిగిన సర్వాధికారి.